దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులైరి. సోబారాజైన హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100ంటికి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమవాటికన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను. శోభారాజైన హదదెజరునకు సహాయము చేయవలనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. మరియు హదదెజరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేమునకు చేర్చెను. హదదెజరు యొక్క పట్టణములైన తిబ్హతులో నుండియు కూసులో నుండియు దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు శోభారాజైన హదదెజరు యొక్క సైన్యమంతటినీ ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదదెజరునకును తోహుకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతని నోడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిష్తీయుల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు తీసుకొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీదను రాజయ్యుండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయ్యుండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు. షన్షా శాస్త్రి. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరెతీయులకును పెలేతీయులకును అధిపతి అయ్యుండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి.